భాస్కరుని పద్య సౌరభం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. తెలుగు భాష పద్యాలను గౌరవించే వారందరూ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. నా వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నన్ను ఆదరించగలరని వేడుకుంటున్నాను. ఈరోజు మహిళ నీకు వందనం అనే శీర్షిక మీద నేను రాసిన పద్యాన్ని వివరించి చెప్తాను. స్త్రీ ఈ సృష్టికి మూలాధారం. స్త్రీ లేకపోతే జననమే లేదు, పుట్టుకే లేదు. అలాంటి స్త్రీ ఔన్నత్యాన్ని గురించి నేను రాసిన పద్యాన్ని ఇప్పుడు మీకు వివరించబోతున్నాను. మహిళ నీకు వందనం శీర్ష పద్యం. జన్మంబున నరించి జగతికి జీవము దయతోడ తెచ్చిన తల్లి నీవే. జన్మంబున నరించి జగతికి జీవము దయతోన తెచ్చిన తల్లి నీవే. తోబుట్టువై పుట్టి తోడుగా నిలిచిన చిరకాలము గలిసే చెల్లి నీవే. కష్టసుఖాలందు కలకాలమున తోడు భారము మోసిన భార్య నీవే. తల్లికి మరియొక తనువుగా చేరిన పిల్లగా పుట్టిన బిడ్డ నీవే. నీవు లేని జగతి నిజముగా బ్రతకదు, నీవు ఉన్న ప్రగతి నిక్కమగును. నీవు లేని ఇల్లు నిండుదనమవదు. మసలు విలువ తెలిసి మహిళ చెంత రచన కురుబ భాస్కర్, గానం కురుబ భాస్కర్. తెలుగు భాషోపాధ్యాయులు, బోధకవి, అనంతపురం జిల్లా. దీని యొక్క భావం: జన్మము ఇచ్చి జగతికి జీవం పోసేటువంటి జీవనాధారమైనటువంటి తల్లి ఓ మహిళ నీవే. అంతేకాదు, తోబుట్టువై పుట్టి నీవే ఉంటావు ఓ మహిళ. కష్టసుఖములో కలకాలము మన తోడు ఉండేటి భార్య నీవే. తల్లి తర్వాత తల్లిలాగా మనం గౌరవించే, మనకు పుట్టబోయే బిడ్డలాగా ఉన్నటువంటి బిడ్డ కూడా ఓ స్త్రీ నీవే కదా. నీవు లేని జగతి, ఈ ప్రపంచం నిజంగా బతకదు. స్త్రీ లేకపోతే జన్మమే లేదు కదా, సృష్టే లేదు. నీవు లేకపోతే నీవున్న ప్రగతి నిఖముగా నిజంగా జరుగుతుంది. స్త్రీ లేకపోతే ప్రగతి లేదు. అసలు నీవనేదే లేకపోతే ఇల్లు నిండుదనం అవ్వదు. స్త్రీ ఇల్లాలే ఇంటికి దీపం. స్త్రీ లేకపోతే ఇల్లు నిండుదనం అవ్వదు. కనుక ఇంతటి ప్రాధాన్యత ఉన్నటువంటి, ఇంతటి గొప్పదనం ఉన్నటువంటి స్త్రీ యొక్క విలువ తెలుసుకొని మసలుకోవాలి. స్త్రీని మాతృదేవోభవగా భావించేటువంటి, స్త్రీని గౌరవించేటువంటి మన భారతదేశం ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుంది. కనుక మహిళను తక్కువగా చూడవద్దు. మహిళకు గౌరవం ఇచ్చి పరస్త్రీని తల్లిలాగా భావించమని ఈ సందర్భంగా నేను మరీ కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో చూసిన వారందరూ నా యొక్క యూట్యూబ్ ఛానల్ను వీడియో కింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేసి ఇలాంటి పద్యాలు మరిన్ని రాసేందుకు నన్ను ప్రోత్సహిస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. ఇట్లు కురుబ భాస్కర్, తెలుగు భాషోపాధ్యాయుడు, బోధకవి, అనంతపురం జిల్లా.